తంబాకు వేస్తాడు గిట్టుకోండి ఆయనతో నవ్వులుకుంటూ తిరుగుతూనే ఉంటాడు. ఇక నిన్నమొన్నటి నుంచి ఇంత నున్నగా ఇంత దొడ్డైపోయాడు. కొంచెం ఢిల్లీలో ఏసీ రూమ్లలో కూర్చొని ఆయనతో తినుకుంటూ కూర్చుంటున్నాడు. బిర్యానీలు, సోమవారం షోర్వా, మంగళవారం మటను, బుధవారం చికెన్ ఇట్లా తినుకుంటూ కూర్చున్నాడు. అందుకే చెప్తున్నా కదా, ఇటువంటి వాళ్ళని రాజకీయాలలో మనం ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలారు ఒకటి గమనించండి, రాజకీయం అనేది సింపతి కోసమో లేకపోతే కులమో మతమో ఆధారంగా ఓట్లు వేయొద్దు. రాజకీయం అనేది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన బతుకు ఎట్లా ముందుకు నడవాలి అనేది దారి చూపించేదే రాజకీయం. దాంట్లో రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి ప్రధాన పాత్రను మర్చిపోయినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి బొందబెట్టాలి. 5 ఏళ్ళు గెలిపించారు, ఏం చేసి ఏం మీకింది కరీంనగర్కి, ఏం మీకలేదు. మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం ఇస్తుంది, ఏం మీకపోయినా అవకాశం ఇస్తుంది. ఆయనకు ఆపోజిట్ ఉన్నాయన వినోద్ కుమార్ రావు గారు కనీసం చదువుకున్న ఆయన ఇంత పార్లమెంట్ లో మాట్లాడతాడు, కరీంనగర్ కావాల్సినటువంటి తీసుకొస్తాడు, స్మార్ట్ సిటీ ఆయనే తీసుకొచ్చిండు, ట్రిపుల్ ఐటీ కోసం పెట్టిండు. ఆయనే ఏముంది ఈయనతో ఏమైతుంది, మన్ను కూడా దుబ్బ కూడా ఎందుకు వేస్తుర్రు ఈయన కోట్లు పని లేక. కొంచెం చదువుకున్న వాళ్ళని, యువకుల్ని ఆదరించండి. ఇటువంటి పనికి మాలినటువంటి సబ్జెక్ట్ లేని సన్నాసుల్ని తీసి బొందబెట్టురు రాజకీయంగా. లేకపోతే మనం ఆగం అయిపోతాం, మన ప్రాంతం ఇంకా వెనకబడిపోతుంది, మిగతా అన్ని రాష్ట్రాలు మాత్రం ముందు గురుకుతా ఉంటాయి.